సినిమా అయితే సంక్రాంతికి కుటుంబం మొత్తం కలిసి చూడాల్సిన సినిమా అండి. ఓకే, చాలా బాగున్నది. అనిల్ రావుపూడి వెంకటేష్ కాంబినేషన్లో మరొక హిట్ వచ్చింది. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా రావట్లేదు. కుటుంబం అంతా హాస్య ప్రధానంగా ఉన్నటువంటి సినిమాలు మనం సినిమాలో మొత్తం ప్రతి సీన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. బుల్లిరాజు పాత్ర అనిపించింది సార్ బాబుది. చాలా బాగుందండి. అది ఇంకా ఎక్కువ అయి ఉంటే బాగుండేది కాదు. పరిధికి మించి పరిధికి బట్టే ఉన్నది ఆ పాత్ర. ఓకే, అంటే ప్రస్తుతం అందరూ కూడా ఈ ఇంటర్నెట్ ద్వారా ఓటీటీ ద్వారా సినిమాల ద్వారా చిన్నపిల్లలు కూడా వాటి మీద ప్రభావం చెందుతున్నారు. కానీ అది పరిధికి మించి దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయనేది కూడా అందరికీ తెలిసే విధంగా అతిగా చూస్తే ఏంటి ఇబ్బంది అనేది కూడా. భార్యాభర్తల మధ్య సీక్రెట్స్ ఉంటాయట, చెప్పాలా దాచుకోవాలా సార్? చెప్పాలండి. చెప్పాల్సిందేనా? ఓకే, అలాగే గురువుల కోసం ఒక మంచి మాట ఉంది సార్ మెసేజ్. నేను వృత్తి విద్య టీచర్నేనండి. ఓకే సార్. లాస్ట్ సీన్ మాత్రం అది మంచి ట్విస్ట్ బాగున్నది, ఒక సందేశాత్మకంగా ఉన్నది. ఎందుకంటే గురువుకి ఒక వాల్యూ ఉండాలి. మనం ఎంత ఉన్నత స్థితిలో వెళ్ళినా సరే మనకి చదువు నేర్పించిన గురువు ఎప్పుడు కూడా అదే స్థితిలో ఉండిపోతున్నారు. అవును, ఆ గురువు కూడా ఒకసారి ఫ్రెండ్స్ అందరూ ఎలా కలుస్తున్నారో గురువు దగ్గరికి వెళ్ళి ఒకసారి వాళ్ళని కలిసి వాళ్ళ ఎలా ఉన్నారో నేను తెలుసుకుంటే చాలా మంచిదండి. అది మంచి సందేశం. ఓకే సార్, ఇప్పటి నుంచి వెంకి మామ అనాలా, వెంకి బావ అనాలా? విక్టరీ వెంకటేష్ అనేది బాగుంది. అంతేనా? ఓకే, సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడంటారు. అవునండి, 100% మంచి ఫ్యామిలీ. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే, బాయ్. బాయ్.